హలో గాయ్స్, ఈరోజు మన వీడియోలో అరకులో ఉన్న గాలికొండ వ్యూ పాయింట్ చూపించబోతున్నానండి. ఈ గాలికొండ వ్యూ పాయింట్ వెళ్ళాలంటే అరకు మీదుగా సుంకరిమెట్ట చర్చ్ దాటిన తర్వాత వెళ్ళాలి. సో ఈ సుంకరిమెట్ట చర్చ్ అనేది మన ఛానల్లో వీడియో చేసాము. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. తప్పకుండా ఈ రాల్ఫ్ స్మిత్ చర్చిని తప్పకుండా చూడండి. ఈ చర్చిని దాటిన తర్వాత అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్ వస్తాయి. అనంతగిరి కాఫీ తోటల కోసం కూడా మన ఛానల్లో ఒక వీడియో చేసాము. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, తప్పకుండా చూడండి. అది దాటిన తర్వాత మనకి గాలికొండ వ్యూ పాయింట్ వస్తుంది. గాలికొండ వ్యూ పాయింట్లో మన కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా కబాబ్స్, బ్యాంబూ చికెన్, అలాగే మొక్కజొన్న పొత్తులు, ఇలా చాలా రకాలు ఉంటాయండి. ఇవన్నీ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి. హాయ్ సంధ్య, అరకొచ్చాం. గాలికొండ వ్యూ పాయింట్ కి వచ్చాం. నీకు ఇష్టమైనవి ఇక్కడ ఉన్నాయి, తీసుకురానా? మన ఇద్దరం కలిసి చోడవరంలో కూర్చొని హ్యాపీగా నేను, కిషోర్, అన్నయ్య, నువ్వు కలిసి తిన్నాం. నీకు ఇష్టమైనవి ఉన్నాయి. చలో ఇప్పుడు మనం మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో అరకు గిరిజనులు వాళ్ళు స్వయంగా తయారు చేసిన పసుపు, ఆయిల్స్, కాఫీ పొడి, అలాగే వివిధ రకాల స్పైసెస్ ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతారు. సో ఎవరైనా అక్కడ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్దాం. ఈ గాలికొండ వ్యూ పాయింట్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ పాయింట్ అండి. ఇది సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్ మన విశాఖపట్నంలోనే. సో అదండి మెయిన్ వ్యూ పాయింట్. అసలు గాలికొండ అనే పేరు ఎలా వచ్చిందండి? చాలా మందికి తెలియదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ గాలికొండనే బాక్సైట్ కొండ అని కూడా అంటారట. ఎందుకంటే ఈ కొండల్లో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని చాలా వరకు తవ్వారట. సో అందువల్ల ఈ కొండల్ని బాక్సైట్ కొండ అని కూడా అంటారు. చూస్తున్నారు కదా, మనం వైజాగ్ నుంచి అరకు వచ్చే రోడ్ అనమాట అది. సో ఆ కొండలు తవ్వి ఆ రోడ్ అది వేశారు. ఈ కొండల్ని గాలికొండలు అని ఎందుకు అంటారంటే ఈ కొండల్లో తొర్రలోంచి గాలి పుడుతూ ఉండేదట. సో అప్పటి గిరిజనులు ఆ గ్రామంలో ఉండేవారు, అక్కడ గాలిదేవత నివసిస్తుందని బలంగా నమ్మేవారట. అందువలనే ఈ కొండని గాలికొండ అని పిలిచేవారు. సో ఆ రకంగా ఈ కొండకి గాలికొండ అని పేరు వచ్చింది. ఇక్కడ మాడుగుల హల్వా కూడా అమ్ముతున్నారు. ఈ అరకు వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగి ఫొటోస్ అవి తీసుకొని గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర టైం స్పెండ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఇప్పుడు గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. చూసారు కదా వ్యూ పాయింట్ మొత్తం. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. మేమైతే ఏదైతే మీకు వీడియోలో చూపించామో దానికన్నా ఒరిజినల్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉండొచ్చు మేబీ. సో వీడియోలో ఎలా వచ్చింది అనేది మీరే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మేఘాలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. చూసారు, ఆకాశం మేఘాలు కలిసి రెయిన్బో కలర్ కూడా అప్పుడప్పుడు ఫామ్ అవుతుంది. అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంతా క్లౌడీగా ఉంది. అందులో ఈరోజు సండే, దట్టు ఇది కార్తీక మాసం పిక్నిక్ టైం అనమాట. సో చాలా క్రౌడ్గా ఉంది. ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఈ ప్లేస్ కూడా ఇంకా కవర్ చేసాం. త్వరగా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. అక్కడే